1 కప్పు మునగాకు, అరకప్పు కరివేపాకుతోటి టేస్టీగా పులిహోర పొడిని ఏ విధంగా తయారు చేయాలి అనే వీడియో ఛానల్ నేమ్ కింద ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఈ పులిహోర పొడిని మనం తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తడి తగలకుండా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ పులిహోర పొడితోటి పులిహోరని తయారు చేయడానికి ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా పులిహోర పొడిని వేసుకుని తగినంత సాల్టు, 2 స్పూన్ల నిమ్మరసం వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని తప్పకుండా చూడండి, లాంగ్ వీడియోలో ఉంది.